కంబాలపల్లి కథల గురించి కానీ మెయిల్ గురించి కానీ చెప్పే ముందు నేను అశ్వీదత్ గారు ఎందుకున్నారు, నేను ఎందుకున్నాను ఇక్కడ అనేది చిన్న బ్రీఫ్ చేస్తే మీకు బాగుంటుందని. అంటే ఈ తరానికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ మేమిద్దరం 40 సంవత్సరాల క్రితం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు తీస్తూ ఉన్నాం. అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళలో మేమే ఇప్పటికీ సినిమాలు తీస్తున్నాం అన్నమాట. అంటే అది మా గొప్పతనం కన్నా మా పిల్లలు ఆ తరం నుంచి అందుకుని ఈ ఇండస్ట్రీలో మాతో పాటు వస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సాహం మాకు వాళ్ళ వల్ల ఎక్కువ వచ్చింది అని చెప్పుకోవాలి. కనుక మా పిల్లలు కానీ ఈయన పిల్లలు కానీ ఇదే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం అనేది, మేమిద్దరం ఓన్లీ కలీగ్స్, అప్పట్లో వచ్చిన ఇద్దరు స్నేహితులం కాదు, మేమిద్దరం చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అదర్ దాన్ దట్ మేము ఒక 7 సినిమాలు పార్ట్నర్షిప్లో తీసాం. సో సినిమాలు వచ్చినాయి పోయినాయి అన్నీను, వీటిలన్నిటికీ అతీతంగా మా స్నేహాన్ని మెయింటైన్ చేశాము. అదే రకంగా ఇవాళ సెకండ్ జనరేషన్ కూడా వచ్చి మాతో పాటు కలిసి చేస్తున్నందుకు ఫస్ట్ ఐ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ దట్ అండ్ థ్యాంక్ పీపుల్ ఫర్ దాట్. అండ్ దెన్ కంబాలపల్లి కథలు ఏదో అప్పట్లో చాలామంది వచ్చి చాలా చిన్న కథలు చెప్తున్నారు, కానీ మనకి ఈ బ్యానర్ స్వప్న సినిమా అంటే నా కూతురు లాంటి స్వప్న చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అటువంటి స్వప్నని పిలిచి, స్వప్న నాకు ఒక సిరీస్ చేయొద్దా, చేయగలవా అని నేను అడగడం, ఓకే అంకుల్ ఐల్ డూ ఇట్ అని అనడం. అంటే స్వప్న సినిమాలో తక్కువ సినిమాలు వచ్చినా కూడా ఎటువంటి సినిమాలు వచ్చినాయో మీకు వేరే చెప్పక్కర్లేదు. అశ్వీదత్ గారి బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఇంత పైకి వస్తూ ఉన్న ఈ టైంలో కూడా చాలా హంబుల్గా, అంటే హంబుల్నెస్ ఎక్కడ కనపడుతుంది అంటే మనకి స్వప్న ఈ ప్లాట్ఫామ్ మీద, అంటే ఇట్స్ ఎ లోకల్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ తెలుగు లోకల్ ప్లాట్ఫామ్, ఈవెన్ నేషనల్ ప్లాట్ఫామ్ కాదు, అయినా కూడా వచ్చి మనకు చెయ్యాలి అని ఒక దీంతో ఒక మంచి వెరీ వెరీ యునిక్, అంటే ఎట్లా చెప్పాలంటే దీని కాన్సెప్టే యునిక్గా ఉంది. సో ఆ డైరెక్టర్ ఉదయ్, వేర్ ఆర్ యూ? హాయ్ ఉదయ్, ఆయన ఫస్ట్ నేరేషన్లోనే తీయగలడు ఫీలింగ్ ఇస్తాడనమాట ఆయన. సో అయితే ఈ కోవిడ్ వల్ల కొంత లేట్ అయింది, ఇప్పటికీ బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఇచ్చాడు. నేను రషెస్ మాత్రం అక్కడక్కడ కొన్ని చూశాను, ప్రోడక్ట్ త్వరలో ఇవ్వబోతారు. ఐ విష్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ హిట్. అండ్ స్వప్న, థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆహా అండ్ అశ్వీదత్ గారు, యు ఆర్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఆల్వేస్ ఎ గ్రేట్ వెల్ విషర్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ అదర్ దెన్ దట్ మాకు మా ప్లాట్ఫారాన్ని సిఇఓగా ముందుకు లాగిస్తున్న మాకు ఒక రాక్షసుడు ఉన్నాడు, అశ్వీదత్ గారని, సారీ అజిత్ ఠాకూర్ గారని, ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నా తర్వాత ఎవరు మాట్లాడితే బాగుంటుందండి? అశ్వీదత్ గారు సార్. సిఇఓ గారికి, డైరెక్టర్ గారికి, క్రూ, ఎవ్రీబడి. అండ్ 45 సంవత్సరాల నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్న మా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ ఆయన చెప్పారు. నిజంగా 45-46 సంవత్సరాల క్రితం ముందు ఆయన వెళ్ళారు, అంటే ఆయన ఇండస్ట్రీలో మనిషే కదా రామలింగ గారు. నేను విజయవాడ నుంచి వెళ్తుంటే ఆ రోజుల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు అంటే నవయుగ ఫిల్మ్స్ వాళ్ళు కలవటానికి నేను వెళ్తే, నీకు మద్రాసులో మంచి గొప్ప వ్యక్తి, ఆయన మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్ళి నీకేం ఎదురుండదన్న. ఎవరంటే అల్లు అరవింద్ అని రామలింగ గారి అబ్బాయి, మీకు అక్కడికి వెళ్తే పరిచయం అవుతాడు. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ బై మై గ్రేట్ డిస్ట్రిబ్యూటర్స్ టు. ఆ తర్వాత నిజంగానే ఆయన్ని ఎన్నో విషయాల్లో చాలా మార్గదర్శకంగానే తీసుకుని ప్రతిదీ నేను తీసే సినిమాలు, ఆయన తీసే సినిమాలు బ్లాక్ అండ్ వైట్తో స్టార్ట్ అయిన వాళ్ళం ఇద్దరం. అలా ఆయన అడిగి ముందుకెళ్తూ రామలింగ గారు ప్రతి మా సినిమాలో ఉండేవారు. అట్లా మా ఆనాటి పరిచయం వాటికి
నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరు మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఇప్పుడు 3 పేర్లు చెప్తాను. ఒకటి అరవింద్ గారు, చిరంజీవి గారు, రాఘవేంద్రరావు. సరే వాళ్ళిద్దరూ డిఫరెంట్ హీరో అండ్ టెక్నీషియన్, బట్ మేమిద్దరం నిర్మాతలుగా, ప్రాణ స్నేహితులుగా ఇలా ముందుకి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని వెళ్తూ ఉంటా. స్వప్న అరవింద్ అంకుల్ ఆహాకి ఒక ఇది తీయమన్నారు, వెబ్ ఫిలిం తీస్తున్నాను డాడీ అని. ఫెంటాస్టిక్, నీ అదృష్టం పండిందని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఇందులో ఫస్ట్ ఎంటర్ అవుతావు అనుకున్నప్పుడు ఆయన పిలిచి ఆయన నీకు అవకాశం ఇచ్చాడంటే ఇంకా అది సూపర్ సక్సెస్ అవుతుంది. ఈ ఫార్మెట్లో కూడా నువ్వు ఒక మహానటిలాగా అలాంటి సినిమాల్లాగానే ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అని అనుకోవడానికి ఈ శుభ సూచికం ఇది అని చెప్పాను. ఎందుకంటే మనం అందరం చూస్తూనే ఉన్నాం వెబ్ ఎంత సూపర్ పాపులర్ అయిపోయిందో. ఎన్ని గొప్ప సీరియల్స్ కానీ సినిమాలు కానీ మనం చూడగలుగుతున్నాం వెబ్లో. అందులో పర్టికులర్గా ఈ 11 నెలలు క్రూషియల్ టైంలో మనం మన దైనందిన జీవితంలో అదొక పెద్ద భాగం అయిపోయింది వెబ్. ఆహా కూడా అరవింద్ గారు ఏనాడైతే ఇది టేకప్ చేశారో అప్పుడు నేను అనుకున్నాను తెలుగు వాళ్ళందరం గర్వపడవచ్చు. ఒక ఇలాంటి ప్లాట్ఫారం తెలుగులో మన ప్రియమిత్రుడు ఎంతో గొప్పగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది సౌత్లోనే కాదు ఇండియాలో కూడా మారుమోగిపోతుంది అని అనుకున్నాను. అలాగే ప్రయాణం చేస్తున్నారు వారు. ఆల్ ది బెస్ట్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఆహాతో పాటు ఈ స్వప్న సినిమాకు కూడా అందించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఒకనొక టైంలో, అంటే ఇది సందర్భం లేకుండా, అంటే దిస్ ఇస్ గాట్ నథింగ్ టు విత్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్, బట్ ఒక పార్ట్నర్షిప్ అనే దాని గురించి ఒక టాపిక్ వచ్చిన రోజు నాకు డాడీ చెప్పారు. 35 ఏళ్ళు నేను అరవింద్ గారు సినిమాలు తీసాం, హిట్లు తీసాం, ఫ్లాప్లు తీసాం, ఏ రోజు ఒక్కళ్ళని ఒక్క మాట అనుకోలేదు. దట్ ఈస్ అ పార్ట్నర్షిప్ అన్నారు. అప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ those were the relationships, and it is now our responsibility to make it more fruitful. Arvind uncle, thank you so much for trusting us and giving us this opportunity. Endukante this project is very close to our hearts. This is a beautiful story. అంటే చాలా రేర్గా మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఒక మంచి హాయిగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న పెద్దవారి వరకు కలిసి సుఖంగా చూసుకునే ఒక కథ చెప్పటం, అది కూడా అందమైన కథ చెప్పటం ఆపర్చునిటీ మాకు ఇచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉదయ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెలింగ్ అస్ దిస్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు ఫర్ బిలీవింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్, బికాస్ వెరీ రేర్లీ పీపుల్ బిలీవ్ ఇన్ సచ్ స్టోరీస్. అండ్ ఐ రియలీ హోప్ ఈ చిన్న మెయిల్ ఒక పెద్ద సెట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెడుతుంది ఆహాకి అని. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. అజిత్, I love working with your team. You, Sridevi, and Manandini, Andaru, you all have gave us enough freedom. Sorry if we troubled the team a little bit, but yeah, part and parcel of a good project. Thank you. And fantastic. The actors were so cute, both of you all were, because I saw it, I'm telling you, all of you all were, and that she is not here with us. But yeah, అందరికీ చాలా, అంటే ఇది చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని గట్టిగా మేము అందరం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. అశ్వినిదత్ గారికి, సార్ మీకు, స్వప్న గారికి, ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఓకే చేసినందుకు స్వప్న గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్గా వెళ్దామని అనుకున్న టైంలో స్వప్న గారు ఫస్ట్ విన్నారు. విని మనం చేద్దామని చెప్పేసి అని మళ్ళీ అజిత్ గారితో ఒకసారి మీటింగ్ అయ్యి ఫైనల్గా ప్రోడక్ట్ ఓకే అయిపోయిన తర్వాత మా మేనేజర్స్ వాళ్ళు ఎవరు ఉండరు, మీరే వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేయండి, ఎందుకంటే మేమందరం ప్రెజర్ పెట్టొద్దు అనే ఉద్దేశంతో మీరే వెళ్ళి తీసుకొని రండి అన్నారు. సో కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళి షూట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి.
తెలుసు మేము వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే కరోనా సిచ్యువేషన్లో వెళ్ళాము, అంటే జస్ట్ ఓపెన్ అవడంతోనే వెళ్ళాము. అండ్ అక్కడ లిటరల్గా మీ అందరికీ థ్యాంక్స్, మా ఆర్టిస్టులందరికీ. అక్కడ చిన్న స్కూల్ ఉండే, ఆ స్కూల్లో అకామిడేషన్ అందరికీ, ఈవెన్ తను రోజా, నాకు చాలా గుర్తుంది, అన్ని ఈవెంట్స్ అన్నీ గుర్తున్నాయి అక్కడ ఏం జరిగినాయి అనేది. అందరికీ థ్యాంక్స్. ఒక్కొక్కరి పేరునే చెప్తా, కొంచెం లేట్ అయినా పర్లేదు. హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోజా, సుబ్బు, అండ్ అప్పుడప్పుడు మర్చిపోతా, సుబ్బు నీ పేరు. అండ్ సన్నీ, శివన్న, సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ శ్యామ్ నా చిన్నపంచి ఫ్రెండ్, అండ్ దీనికి నాతో పాటు డిఓపిగా కూడా చేశాడు. సో మీరు అండ్ నితిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి నా కో డైరెక్టర్ ఉన్నాడు, తను ఇప్పుడు ఇంకా వర్క్లోనే ఉన్నాడు, అక్కడ వర్క్ జరుగుతుంది. సూర్య, వాళ్ళందరినీ పిలుద్దాం సరదాగా. వై డోంట్ యు కమ్ అప్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. నాగార్జున, స్పీకర్, అశ్వన్, లబానీ బ్రో, మిస్ అవుతున్నాం మేము. ఈచ్ అండ్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు గుర్తు రావట్లేదు సరిగా, పేర్లు మర్చిపోతున్నాను నేను. సో వీళ్ళందరూ ఉండబట్టి బేసిక్గా ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు కరోనా టైంలో వెళ్ళి షూట్ చేసుకొని రావడం అనేది చాలా కాంప్లికేటెడ్, అక్కడ విలేజ్లో పర్మిషన్స్ కూడా లేకుంటుండే. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరి హెల్ప్తోనే అది చేయగలిగినాం, ఎస్పెషల్లీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు అంత ఎఫర్ట్ పెట్టకపోయి ఉంటే ఇదైతే కంప్లీట్ అవ్వకపోయేది డెఫినెట్గా. అండ్ స్టోరీ గురించి యాక్చువల్లీ ఇది ముందు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అనుకుని ఉండే, నా ఫ్రెండ్ అరుణ్ ఘోష్ తనకి చెప్పినప్పుడు ఇది ఫీచర్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అక్కడ బీజం పడింది బేసిక్గా. సో అరుణ్ ఘోష్ నీకు కూడా థ్యాంక్స్. అండ్ మా ఎడిటర్ హరి, అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా ఏంటంటే థ్యాంక్స్. సో ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి నేను ఇంటి దగ్గర కూడా లేను. అండ్ మా వైఫ్ భారతి, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. Ravi from Kambalapalli. Thank you so much. It's an honor to share this stage with Ashwini Dutt garu and Swapna Dutt garu, Allu Arvind garu, and my director Udayanna. It's just like a dream అండి. నా ఫస్ట్ సినిమాకి వీళ్ళందరూ వచ్చి నా లాంచ్ చేయడం, నేను 3-4 months నుంచి ఒక డ్రీమ్లోనే ఉంటున్నా. అంటే ఏది సింక్ అయ్యేలోపే అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి, షూటింగ్ చేసినాం, రిలీజ్ కూడా అవుతుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ స్వప్న గారు. ఓకే, అంటే వెళ్ళినప్పుడు అరే అంటే మేము వీఆర్ అకామిడేటెడ్ ఇన్ ఒక గవర్నమెంట్ హాస్టల్లో మాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు. అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఇట్లా స్కేరీ హౌస్ లాగా అనిపించింది. అంటే ఇక్కడ ఎట్లా ఉండలేదు సార్ 2 months అనుకున్నా, కానీ 10 days డౌన్ ద లైన్ అంత సెట్ అయిపోయింది. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ టీమ్. అంత గుడ్ వైబ్స్ ఉండే, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాస్ వెరీ లవింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్స్ అందరికీ, సూర్య, రాఖీ, నితిన్ అన్న, ఐఎమ్ సారీ నితిన్ అన్న గురించి చెప్పాలి ఫస్ట్. హీఈస్ ద రీజన్ దట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ రైట్ నౌ, బికాజ్ ఉదయ్ అన్నకి నన్ను సజెస్ట్ చేసిండు. నన్ను ఏదో డబ్బింగ్ ఇంజనీర్ షోరీలో నన్ను చూసి సజెస్ట్ చేసిండు. అండ్ అందుకు నేను ఇక్కడ నించున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్. ఫస్ట్ చెప్దాం అనుకున్నా కానీ ఐఎమ్ సారీ ఒకటి. అండ్ థ్యాంక్స్ టు పంపి, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. అది పంపి ఫేమస్ డైలాగ్ అనమాట. ఇంకా థ్యాంక్స్ టు ఆల్ మై క్యాస్ట్. 2 months అక్కడ నేను సర్వైవ్ అవ్వగలను అంటే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాస్ట్. మేమందరం ఫ్యామిలీ లాగా అక్కడ ఒక హాస్టల్ బాయ్స్ లాగా బతికినాం. ఇట్ వాజ్ ఫన్. ఇట్ వాజ్ చాలా కొంచెం కష్టపడ్డా ఫస్ట్ టైం లైఫ్లో. అంటే నాకు ఐ హ్యాడ్ దిస్ వన్ థింగ్, బీటెక్ అయిపోయేలోపు ఇప్పుడు ఇంకా చదువుతున్నా, బీటెక్ 4th year నేను. బీటెక్ అయిపోయేలోపు మా పేరెంట్స్కి ఒక్క 1 project చూపించాలి, యూనో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ దీనికి. ఐ వాంటెడ్ దట్ 1 project. అండ్
ఉదయన్న ఫస్ట్ టైం నేను ఉదయన్న దగ్గరికి వెళ్ళి ఆ డెమో చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు జెర్సీలో నాని అన్న ట్రైన్ సీన్ నాకు ఇట్ వాస్ లైక్ దాట్ మూమెంట్ ఫర్ మీ. అంత అంత బ్యూటిఫుల్ ఉండే ఆ డెమో. దెన్ నేను నరేషన్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ అరే అసలు మామూలు సినిమా కాదురా ఇది, అసలు ఫస్ట్ డెబ్యూ సినిమా, ఎంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న. ఇట్స్ అన్ మోర్ దెన్ హ్యాపీ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ 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 ఇంత మంచి స్క్రిప్ట్ పెట్టుకొని ఇంత కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకునే డెసిషన్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న. అండ్ ఆ డెసిషన్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. అండ్ యా, అందరికీ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ కంబాలపల్లి, బురుగుపాడు, నామలపాడు, మట్టెవాడ, సంకీస, ఊట్ల, గోరుమిల్ల, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మేము కోవిడ్ టైంలో వెళ్తున్నాం, ఆ టైంలో కూడా వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసి మంచిగా షూట్ అంతా మంచిగా అయ్యేటట్టు చూసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ 12వ తారీఖు ఈ రవిగాడు కలుస్తాడు, మీ అందరినీ చూడండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్. బెంగళూరులో ఉండాల్సి వచ్చింది, బట్ నేను క్లుప్తంగా మాట్లాడి తొందరగా ముగిస్తాను. ముందుగా అశ్విని దత్ గారికి, అల్లు అరవింద్ గారికి ఐ థింక్ దాదాపు 40 ఏళ్ళుగా తీస్తున్నారు అనుకుంటా సినిమాలు, ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ అంత పెద్ద లెగసీ, అంత గొప్ప లెగసీ ఇప్పుడు ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఒక సినిమా చేస్తున్నాం. అండ్ ఆహా స్థాపించినందుకు అల్లు అరవింద్ గారికి, అలాగే దాని వెనుక ఉన్న పెద్ద ఆర్మీ ఆఫ్ పీపుల్ లైక్ అజిత్, ద టీమ్ ఆఫ్ అజిత్ అండ్ మెనీ అదర్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి, అండ్ ఆల్సో స్వప్నకకి ఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ టు మై బ్రదర్ ఉదయ్, ఐ థింక్ ఒక వరల్డ్ సినిమా తీసిన ఉదయ్ నువ్వు, దిస్ ఇస్ నో లెస్ దాన్ ఎనీ ఇరానియన్ ఫిలిం. అందరూ అనుకుంటారు ఇట్లాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు లేవని. గ్రేట్ జాబ్ మ్యాన్. నాకు పెద్దగా ఏం మాట్లాడాలి తెలియదు, బట్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ది అమేజింగ్ టీమ్, ద కాస్ట్ ఆఫ్ ద ఫిలిం, రవి, సుబ్బు, సమీ, రోజా, ఇంకా చాలా మంది నాకు ఇప్పుడు పేర్లు గుర్తు రావట్లేదు, బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. I wish you all very, very best. Yeah, okay, short of stuff. So, but yeah, thank you. మీ అందరూ అంత బాగా చేయగలిగారు కాబట్టి నేను ఇంత బాగా చేశాను అని నేను అనుకుంటున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 13th. ఇది కుటుంబ సభ్యులు అందరూ పండగ పూట చాలా మంచి సినిమా మీరు చూస్తారని నా ప్రగాఢ నమ్మకం. సో see you soon on 13th. And thanks to the team of Kambalapalli Kathalu. Everybody was amazing. I love you all. Thank you. తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. అంటే కొంచెం మంచి కథ, ఇష్టమైన కథ అయితే ఇష్టంగా పనిచేయచ్చు కాబట్టి ఆస్తో ఎదురు చూస్తున్నాను. చాలా చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను ఒక్కసారి కథ వినగానే. ఐ మీన్ ఉదయ్ గారు చాలా బాగా చెప్పారు స్టోరీ కూడా. నేను ఎప్పుడు మొదలు పెడదాం, మీ ఇష్టం, నేను రెడీ అని చెప్పేసి అన్నాను. అండ్ స్వప్న దత్ గారు, ఐ మీన్ మేము ఒక 5 సంవత్సరాల క్రితం మణిశర్మ గారి దగ్గర వెన్ ఐ వాజ్ వర్కింగ్ జుమ్మందినాథం అనే షోలో స్వప్న దత్ గారిని నేను కలిశాను. అండ్ సార్ని కూడా కలిశాను అప్పుడే. మణిగారి ఎపిసోడ్లో నేను పాడానప్పుడు. ఐ డెంట్ నో ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఇట్లాగా మ్యూజిక్ డైరెక్టర్గా కలుస్తాం. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. స్టోరీ గురించి మాట్లాడితే చాలా మంచి స్టోరీ. వీళ్ళందరూ చెప్పడం కాదు, నేను కూడా పని చేశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా చాలా బాగుంది. అండ్ ఫెల్ట్ ఎక్సైటెడ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్ అందరూ, యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అంటే మీరెవరు నన్ను కలిసి ఉంటారు కాబట్టి, బట్ నేను మిమ్మల్ని అందరూ చూశాను కాబట్టి స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ హ్యావ్ అ గుడ్ ఫిలిం ఫర్ యూ గైస్ ఇన్ సంక్రాంతి. థ్యాంక్ యూ. So, thank you for coming and supporting us every time. Last time we met you was at the big A event on Diwali, and since then, just so you know that every number that my very tough boss had set for us, we have kind of doubled. As of today, we are at 35 million streaming users on AHA. And in terms of paid subscribers, in a few days, we'll give you a gift, and we'll become probably the fastest growing organic platform in any of the regions in the country. So we're looking forward to that. But thank you all. You guys come every time and you support us, whether we call you in Vizag, Rajahmundry, we call you here, and you're there. So thanks a lot. You made last year special. This year we promise to make it very, very exciting, starting with
one of my favorite projects at AHA for many reasons. The second thank you is the team at AHA. You guys are brilliant, you rock. I think Swapna said it. So thank you so much for what you do every day. And one person who's not here, I want to single her out because Nandini Reddy was the one who got me the first lunch with Swapna. So Nandini, wherever you are, thank you so much. She believed in the subject from the word go. Actually, I think she blindly believes in Swapna. So Nandini, thank you so much, and everybody in the team. Arvind sir, you always told me when I asked you who are your best 3 friends and evening buddies. So your name used to always come up, and unfortunately we interacted only once, but it's a privilege for us to have your banner. And please thank Priyanka also from our side for us to have you on AHA. It took us some time. I'll come to the person last. And to the fabulous cast here, it's great fun. Every shot we see, we smile, and the people behind it. So Uday, this is fantastic. This is special. And I've never seen Arvind sir approve a narration in one go. So you got that. That's rare. So thank you. Hemant, thank you for coming always. And last but not the least, Swapna. So when I first wanted to meet her, so Swapna is known in the Mumbai circles very well. Every platform knows her. I met her in a flight where she was only 3 people invited to the Jeff Bezos event. So Swapna is right out there in Mumbai as well. And of course, I was given feedback. I was told that Swapna is like perfection and all of it. So all the best for the first meeting with you when I went with Nandini. But to be honest, I think what people say is absolutely bang on. You like perfection personified. And that's why sometimes we may have had debates, but everything that you do, you strive for perfection. This event. Firstly, I'd like to thank Swapna Cinema, Swapna Garu, Priyanka Dutt Garu. Thank you so much inta manchi kadani naminanduku and to bringing it into light. Thank you so much. Next up, I want to thank Udayanna. Udayanna, thank you so much for being an amazing friend, an amazing mentor and a guide. Asalu, without you, none of this would have been possible. Thank you so much, Anna. And the lesser known fact is, Udayanna chala manchi actor. సో మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా సీన్ ఒకసారి చేయడానికి ఏమైనా రాకపోయినా అన్న ఒకసారి చేస్తారా అని చెప్పి అన్నతో చేయించుకొని చూసి మళ్ళీ మేము చేసేవాళ్ళం. సో థ్యాంక్ యూ అన్న ఆ విధంగా కూడా సహాయపడినందుకు. నెక్స్ట్ అప్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ అంటే ముందు కనపడిన వాళ్ళు, లైట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఇంత మంచిగా చేసినందుకు. నాకైతే ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను, ఊర్లో ఎక్కువ ఉండింది లేదు. కానీ ఒక 30 days అమంగ్ 30 to 40 men, నేను ఇంకొక అమ్మాయి, జస్ట్ 2 girls ఉన్నాము. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ వియర్డ్. నాకు అసలు నేను ఒక్కదాన్నే అమ్మాయిని అని ఒక ఫీలింగ్ నాకు రాలేదు. సో థ్యాంక్ యూ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ మేకింగ్ మీ ఫీల్ అట్ హోమ్. ఎందుకంటే నేను ఒక్కతే కూతుర్ని, సో మా ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది, ఒకతే అమ్మాయిని పంపిస్తే ఎలా అని. బట్ మా ఇంట్లో వాళ్ళకి భయం లేదు, నాకు వచ్చిన తర్వాత నాకు కూడా భయం పోయింది. సో ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్ as well. డాడీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ సపోర్టివ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.